హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి వాళ్ళ మామిడి పళ్ళతో వచ్చేసింది అనుకుంటున్నారా? వీటిని జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా అండి. సీజన్ అయిపోతుంది కదా, కానీ సంవత్సరం అంతా మామిడి పళ్ళు ఉంటే బాగుండు, తినాలనిపిస్తుంది. నాకైతే ఫేవరెట్ అండి, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము. వీటిని జ్యూస్ చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, కాయలు తెచ్చిన తర్వాత ఇవి ఇలా పాడైపోతాయి. 2 days అవ్వగానే ఇలా డ్యామేజ్ అయిపోతాయి కదా, మనం వీటిని తినలేము. వెంటనే అంటే కొనుక్కు రాగానే తినలేము. వీటిని చక్కగా జ్యూస్ చేసుకొని సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చు. ఎలాగా అనేది నేను జ్యూస్ చేస్తూ మీకు చెప్తాను. మామిడికాయలు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. కొంచెం నీట్‌గా మంచిగా కడిగి ఆరబెట్టేసుకొని తొక్క తీసుకోవాలి. నీట్‌గా మంచిగా చెక్కు తీసేసుకొని పెట్టుకొని, ఈ మామిడికాయల మీద అక్కడక్కడ నల్ల మచ్చలు ఉంటాయి గదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెక్కు తీసుకోండి. ఇంకోటేంటంటే, మామిడికాయలు కట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మామిడికాయల్లో పురుగులుంటాయి. తెల్ల పురుగులు. అదసలు ఒక్కోసారి కంటికి కనపడవు. కొంచెం అది కట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కలన్నీ రెడీ చేసుకున్నాం గదా, మిక్సీ పెట్టేసుకొని చక్కగా ముక్కలన్నీ మిక్సీలో ఏసేసేయండి. మంచిగా చిక్కటి జ్యూస్ అది. కానీ కొంచెం కూడా వాటర్ పోయొద్దండి. వాటర్ పోస్తే మాత్రం మనకి నిల్వ ఉండదు. వాటర్ పోయకుండా ఉట్టి మామిడికాయ ముక్కల్నే జ్యూస్ చేయండి. జ్యూస్ చేయటం వల్ల ఏంటంటే, మనకి 1 year పాటు నిలవ ఉంటుంది. ఇంకోటేంటంటే, అసలు షుగర్ గూడా యాడ్ చేయక్కర్లేదు. మనం అంతగా జ్యూస్‌లో కలుపుకోవాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే అందులో వాటర్ యాడ్ చేస్తాం గాబట్టి జ్యూస్ అంటే, అప్పుడు షుగర్ ఏసుకోవచ్చు. లేదంటే అసలు అవసరమే లేదండి. ఇదిగో మామిడికాయ చిక్కటి మామిడికాయ జ్యూస్ లాగా తయారైపోయింది. దీన్ని స్టోర్ చేసుకోవటం ఎట్లా అంటే, జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ జిప్‌లాక్ కవర్స్ తీసుకొని మంచిగా కవర్‌లో ఏసేసి స్టోర్ చేసుకోండి. చూసారు కదా, వీడియోని మామిడికాయ జ్యూస్ని ఎలా తయారు చేసి జిప్లాక్ కవర్లో పెట్టేశాను. నేను వీడియో కోసం అని కొన్ని మామిడికాయలతోనే జ్యూస్ తయారు చేశాను. మీరు ఇంకా మామిడికాయలు ఉంటే చక్కగా కట్ చేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి. డీప్ ఫ్రిడ్జర్లో అయితే ఏమవుతుందంటే పాడవకుండా ఉంటుంది. 1 year పాటు ఉంటుంది. నాలాంటి మామిడికాయ పిచ్చోళ్ళకి ఇది చాలా అంటే ఇది మాటల్లో చెప్పలేని ఇదనమాట. ఎందుకంటే ఆనందం. ఎందుకంటే సంవత్సరం పాటు మామిడికాయలు సీజన్ అయిపోయింది అని బాధపడకుండా సంవత్సరం పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు. నేనైతే జ్యూస్ కూడా చేసుకోను, గిన్నెలో వేసేసుకొని స్పూన్ వేసేసుకొని తినేస్తాను. 1 year పాటు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఆగండి, నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జ్యూస్ చేసిన తర్వాత ఇలా తింటుంటే చాలా బాగుంటుంది కదా.